అవునా? ఇప్పుడు నేను ఏమన్నా పోయి కొడంగల్ నుంచి పోయి వరంగల్ ఉపానం ఇస్తే కొడంగల్ ఏం చేసినావు సార్ మా దగ్గర చెప్తున్నావు అంటారు. అవునా? అందుకే అందరికంటే నెంబర్ 1 మనం ఉండాలి. ఇవాళ పొజిషన్ నెంబర్ 1 మనకుంటే ఇందులో కూడా మన నెంబర్ 1 ఉండాలి. ఇవాళ వాళ్ళందరూ మన మీదనే పగబట్టి కదా పంచాయతీకి వస్తున్నారు. మన దెబ్బకే కదా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొన్నటి వరకు నిప్పు ఉప్పు లాక్కున్న వాళ్ళు తాస్పాము ముంగిస లాక్కున్న వాళ్ళు ఇప్పుడు అల్లై బల్లై వేసుకొని తిరుగుతున్నారు చీకట్ల. మన దెబ్బకే కదా. అందుకే మనల్ని దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మిత్రులారా అందరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే వారం రోజులు ఇక ఇంటికాడ సెలవు పెట్టుర్రి, ఇంట్లో కూడా చెప్పుర్రి. ఇంటికాడ రోజు పొద్దున్నే 2 గంటల సమయం ఇంటి ఆమెకు చెప్పి మా అక్కలకు మా చెల్లెళ్ళకు కూడా చెప్తూ ఇంటి ఆయనకు సెలవు రమ్మ ఒక వారం రోజులు ఈ పని మీద దిప్పురి. రోజు పొద్దుగాలు ఇవ్వగానే గుర్తు ఏరి సార్ ఏవో పని చెప్పాయి కదా ఏం చేస్తున్నావు అని రోజు రాగానే అడుగురు. ఇంటికి రాగానే పొద్దుగాల బయటికి దోలురి, సాయంత్రం ఇంటికి రాగానే ఏం పని చేసినావు అని మా అక్కల్ని అడగమని చెప్తున్నా. లేకపోతే వాళ్ళు చెప్పకుండా ఊర్లో వేసి చెట్ల కింద కూర్చొని పెత్తనం చేస్తారు. లేకపోతే 100 ఉంటే తాండూరు పోతారు, 1000 ఉంటే పట్నం పోతారు. మళ్ళీ దావతులకి ఇక తక్కువ లేదు. అందుకోసమనే రోజు మా అక్కలకు అందరికీ చెప్పేది ఒకటే, పొద్దుగాల సార్ చెప్పిన పని ఏం చేస్తావని, సాయంత్రం వచ్చినాక సార్ చెప్పింది ఎంత చేస్తావని రోజు లెక్క అడుగుతారంటే ఈ వారం రోజులలో అందరికీ న్యాయం జరుగుతుంది, పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఏ ఒక్క పేదోళ్ళ ఓటు కూడా పోకుండా చూడాలి. ఇది ఒక మైనారిటీలదో మెజారిటీలదో సమస్య కాదు, ఇది పేదోళ్ళ సమస్య. పేదోడు ఎవరి పక్కన ఉంటాడంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ